ఏ చేపలు మా ఊరి చెరువులో చేపలు పట్టుకొని వచ్చినారు. ఎవరెవరు? మా నవీను, చూడరా హాయ్ చెప్పు. హాయ్. మా శాండీ గాడు. ఏదో డిఫరెంట్గా ఉన్నాయి, కొత్తగా రెడ్ ఉన్నాయి తోకలు. జిలేబీ జిలేబీ చేపలంట, నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మేమైతే విలేజ్కి వచ్చామని చెప్పాం కదండి. అక్కడ మా పొలం పక్కన ఒక ఎన్టీఆర్ జలాశయం అనేది ఒకటి ఉంది. దాని కాలువ పొలం పక్కన పారుతుందనమాట. అక్కడ పిల్లలు వెళ్ళి చేపలు పట్టుకొస్తామని వెళ్తే ఏదో చిన్న చిన్న ఏదో ఊరికే ఆడుకునే చేపలేమో అని అనుకున్నానండి నేను. తీరా చూస్తే వీళ్ళు 10కి వెళ్ళిన వాళ్ళు 1కి వచ్చారనమాట. మా శాండీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక 3-4 వెళ్ళి ఈ చేపలు తీసుకొని వచ్చారు. చాలా బాగున్నాయి చేపలు. వాడు చూడండి భయం లేకుండా చేప నోట్లో వేలు పెట్టాడనమాట. వీడు చిన్నప్పటి నుంచి చేపలు పడుతున్నాను నేను, నాకేం భయం లేదు మా అంటున్నాడు. మా శాండీ క్లాస్మేటు, విలేజ్లో ఉంటాడు ఆడనమాట. చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఎగురుతున్నాయి అన్నమాట. తీసుకొచ్చారు, బకెట్లో వేశారు. విలేజ్లో ఉంటే ఇలాంటివన్నీ చూడొచ్చు అనమాట. పొలం పక్కన కాలువ వస్తుంది, అందులో పట్టుకొని వచ్చారు. డ్యామ్ వాటర్ అనమాట అది, ఆ కాలువ. వెళ్ళి క్లీన్ చేస్తాం, వాడికే క్లీన్ చేసేది కూడా వచ్చు. వాడు మా అత్త ఇద్దరు కూర్చొని క్లీన్ చేశారనమాట. ఏమాత్రం భయం లేకుండా వాటిని పట్టుకొని వచ్చి అలా చూపిస్తుంటే మాకే భయం వేస్తుంది. క్లీన్ చేసి ఇచ్చారు. ఇప్పుడే ఇంక నేను స్టార్ట్ చేశానమాట ఫిష్ కర్రీ చేద్దామని. ఫస్ట్ ఆయిల్, 1 స్పూను ఆవాలు, మెంతులు వేసానండి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి, తర్వాత 1 వెల్లుల్లి రెబ్బలు 2 అండ్ ఎండుమిర్చి 4 వేసాను. అది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కరివేపాకు వేసానండి. పిల్లలు పట్టుకొచ్చారు అని చెప్పి చాలా ఇంట్రెస్ట్గా చేసి వాళ్ళకి పెడదామని ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. తర్వాత 1 ఉల్లిపాయ, 1 టొమాటో జస్ట్ లైట్గా పేస్ట్ చేసుకున్నానండి. అది కూడా వేసి కొంచెం బ్రౌన్గా అయ్యేంత వరకు వేపానమాట. వాటర్ ఉంటుంది కదా ఉల్లిపాయలో టమాటాలో, బాగా అవంతా లైట్గా డ్రై అయిపోయేంత వరకు పెట్టి అలా కలిపాను అనమాట. కొద్దిగా మసాలాలంతా కూడా ఏమి ఇవ్వండి, దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉల్లిపాయ, టొమాటో, తర్వాత కొంచెం 1 స్పూన్ కారం వేసాను, 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసానండి. ఇవి వైట్ బెండకాయలండి, మాకు ఇంటి దగ్గర కాసాయి, మా తోట పక్కనే ఉంటుంది. అందులో కాస్తే మా అత్త తీసుకొచ్చి ఇచ్చారు. ఇందులో ఫిష్ కర్రీలు వేస్తే చాలా బాగుంటాయి. నాటు బెండకాయలు అవి మనకు టౌన్లో చాలా రేర్గా కనపడుతుంటాయి, ఇవైతే విలేజ్లో ఉంటాయి. అవి కూడా ఒక 4 వేసాను. పాత చింతపండు వేయమన్నారు మా మమ్మీ, పాతది వెయ్యి బాగుంటుంది అని చెప్పింది అన్నమాట మా అమ్మ. దాన్ని పాత చింతపండు కాబట్టి మీకు బ్లాక్గా కనపడుతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పారు. అలాగే కుదిరింది అనమాట. టేస్ట్ కూడా చాలా ఎక్సలెంట్ వచ్చింది. ఆ కలర్ కొంచెం బ్లాక్గా అనిపించింది చింతపండు వేసినప్పుడు. తర్వాత తగినన్ని వాటరు, 2 గ్లాసు వాటర్ వేసానండి. బాగా బాయిల్ అయిందనమాట. బెండకాయలంతా కూడా ఆ బాయిల్ అయిపోయి ఉంటాయి, ఈ పాటికి సగం ఉడికిపోయినాయి, పులుసు అంతా దగ్గరికి వస్తుంది. అందులో పచ్చిమామిడికాయ ముక్కలు ఒక 4 వేసానండి. గ్రేవీ అంతా కొంచెం బాగా దగ్గర పడిన తర్వాత ఇంకా చేప ముక్కలు ఇదిగో తీసుకొచ్చి క్లీన్ చేసి ఇచ్చారు చూడండి చేపలు, అవి వేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, ఫ్రెష్గా అలా తీసుకొచ్చి క్లీన్ చేసి చేస్తుంటే చేప కూడా చాలా గట్టిగా, చాలా అసలు స్మెల్ కూడా లేదండి, చాలా బాగుందన్నమాట ఫిష్. లేదంటే కొంచెం ముళ్ళు ఎక్కువ ఉన్నింది అనమాట దాంట్లో. మిడిల్లో ఒక ముళ్ళు ఉంటుంది, అది కొంచెం జాగ్రత్తగా తీసుకొని తినాలి. కానీ టేస్ట్ అయితే చాలా అంటే మనకు ఇక్కడ మాకు కృష్ణానదిలో దొరికే చేపలు ఒక డిఫరెంట్, తర్వాత మళ్ళీ ఇవి ఒక డిఫరెంట్ టేస్ట్ వచ్చినాయి అన్నమాట.
అప్పుడే అంతా పులుసు అంతా దగ్గర పడి కొంచెం బెండకాయ కూడా ఉడికింది. అయిన తర్వాత ఫైనల్గా ఫిష్ ముక్కలు వేసేసానండి. ఫిష్ ముక్కలు వేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం అవన్నీ కూడా అప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చిగా ఫస్ట్ వేసినప్పుడు మాత్రమే గరిటె పెట్టాలి. తర్వాత గరిటె పెడితే ఏ ఫిష్ అయినా సరే విరిగిపోతుంది. ఫస్ట్లో వేసినప్పుడు మాత్రమే మనకు ఆ ఛాన్స్ ఉంటుంది. సో ఫస్ట్లో మాత్రమే కొంచెం కలిపి అన్నీ చూసుకోవాలన్నమాట. ఇంకా మళ్ళీ ఒక 2-3 మినిట్స్ అయినా కూడా కొంచెం మెత్తగా ముక్క మెత్తబడిపోతుంది. అప్పుడు గరిటె పెట్టకూడదు. అలా లైట్గా పెనం తీసుకొని అలా తిప్పుకోవాలన్నమాట. ఫైనల్గా అయితే ఇదన్నమాట. బెండకాయ కూడా ఉడికిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. కొద్దిగా ఒక 2 స్పూన్స్ నేను మెంతి పౌడరు జీలకర్ర పౌడర్ వేసినాను. అది నేను వీడియో తీయలేదండి, మర్చిపోయాను. ఫైనల్గా ప్లేట్లో పెట్టిస్తున్నాను అనమాట. అందరూ వెయిటింగ్, బయట కూర్చున్నారు. బయట కూర్చుని ఇంకా ఫుడ్ నైట్ ఇప్పుడు 9 అవుతుందన్నమాట. 9కి నేను వీళ్ళకి వైట్ రైస్ అండ్ ఫిష్ కర్రీ చేసి పెట్టానమాట. అందరూ బయట కూర్చొని తింటున్నారు. టేస్ట్ ఎలా ఉంది కవి? సూపర్గా ఉంది. బెండకాయ ఇంకా భలే ఉంది. ఫిష్ మంచి సూపర్ ఉంది. ఎలా ఉంది? సూపర్ టేస్ట్. అని చెప్పి ఫిష్ నాన్న నేను మా ఫ్రెండ్ లాగా వచ్చాం. చాలా చాలా బాగుంది. చేపల పులుసు, బెండకాయ, మామిడికాయ అద్భుతంగా ఉంది.